సార్ రేపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ని అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు షోటోన్ ముందర శంఖ ముందినట్టు అవుతుంది మా పని. రారా నాయన అయ్యా అమ్మ అని చెప్పి దండం పెడతా ఉన్నాం. చిన్నపిల్లలు స్కూల్కి పోకుంటే ఊరికే దండం పేరెంట్స్ అంతా తీసుకుపోతారు కదా, అట్లా బలవంతంగా ప్రజలందరూ కలిసి అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సి వస్తుంది కేసీఆర్. చాలా సిగ్గేస్తూ ఉంది. అడుక్కోవడం ఏంటంటే ఆయన అసెంబ్లీకి రారా అని. నీ బాధ్యత, జీతం తీసుకుంటున్నావు, ఇంకేమది వాళ్ళకే తెలియాలి. ఓరియంటేషన్ క్లాస్ని కూడా బీఆర్ఎస్ బైకాట్ చేసింది. మరి దానిపైన అంటే బైకాట్ చేసింది కాబట్టి ఇట్లా అసెంబ్లీ కూడా ఏంది ఇది? ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో మాకు అర్థం కావట్లేదు. అందుకే నేను కూడా చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శాసనసభ్యులు కొంతమంది మొదటిసారి ఎంపీ వాళ్ళ అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి పోయింది. సో అధికార పక్షాల సభ్యులు ఒక తీరుగా వ్యవహరిస్తారు, ప్రతిపక్షాలు ఒక తీరుగా వ్యవహరిస్తారు. ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షంలో. అవి నేర్పిస్తాము, అధ్యయన తరగతులు పెడతామంటే బైకాట్ చేపిస్తే ఏమనాలి? అందుకే ఈరోజు ప్రతిపక్ష స్థానంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైపోయింది అన్ని రంగాలు. ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే అది ఎత్తి చూపాల్సిన బాధ్యత, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత, ప్రతిపక్షంలో శాసనసభలో చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ వాళ్ళ తప్పులను మేము ఎక్కడ బయట పెడతామో, గతంలో 10 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు చేసిన అవకతవకలు మేము ఎక్కడ బయట పెడతామో భయంతో వాళ్ళు సభలకే రాకుండా పోతా ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సభలోకి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు లేకుంటే గౌరవ మంత్రులు గతంలో చేసిన పరిపాలనలోని లోపాలు కానీ, వారు చేసిన పనుల మీద స్టాటిస్టిక్స్తో సహా తెలంగాణ ప్రజల ముందు పెడతారేమో అన్న భయం కూడా కావచ్చు. వారు రావట్లేదు. ప్రతిపక్షంలో సభ్యులు కూడా కేవలం ఒకరిద్దరిని మాట్లాడడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. మాట్లాడితే కొడుకు మాట్లాడతారు, లేకుంటే అల్లుడు మాట్లాడతారు. మిగతా ఎవ్వరికి కూడా అవకాశం ఇస్తలేరు. మరి ఇదేం నియంతృత్వమో, వాళ్ళకి ఏ ప్రజాస్వామ్యమో ఆ పార్టీలో మాట్లాడారు. అదే అధికార పక్షంలో మా సభ్యుల సంఖ్య ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా మా శ్రీధర్ బాబు గారు మిగతా ముఖ్య నాయకులు కూర్చొని ప్రతి ఒక్క సభ్యుడికి కూడా అవకాశం వచ్చేటట్టుగా, వారి సభలో మాట్లాడేటట్టుగా, వాళ్ళ గలం వినిపించే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. అంటే ఇంత డెమోక్రటిక్గా మా ప్రభుత్వ పరిపాలనలో కావచ్చు, అసెంబ్లీ నిర్వహణలో కావచ్చు, మా సభ్యులకు అవకాశాలు ఇవ్వడంలో కావచ్చు, పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటిప్పుడు ఎలక్షన్ పెడితే 100 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు కేటీఆర్. వస్తుండొచ్చు. 50 సీట్లు బంగ్లాదేశ్లో, 50 సీట్లు పాకిస్తాన్ వచ్చింది. తెలంగాణలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 కేసీఆరే ఒక ఇంటర్వ్యూలో కూర్చొని టీవీ9 ఇంటర్వ్యూ ఉంటారు, 12 సీట్లు వస్తాయండి, 0 వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏమన్నారు? కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు 105 సీట్ల పైన వస్తాయండి. ఎన్ని వచ్చినాయి? 39 పరిమితమైంది. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అప్పుడు టీఆర్ఎస్ఏ ఉంటే, కారు 16 ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఏ సంఖ్య చెప్పినా ప్రజలు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లే ఇస్తారు. ఇప్పుడు ఇట్లా వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికలు వస్తే వాళ్ళు డబల్ డిజిట్ దాటరు. ఇది రాసి పెట్టుకోండి. కేటీఆర్ కూడా ఓడిపోతాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ అసెంబ్లీ సిరిసిల్లలో బ్రహ్మాండమైన మెజారిటీ బీజేపీకి వచ్చింది, సెకండ్ ప్లేస్కి వచ్చింది కేటీఆర్. రేపు అసెంబ్లీలో అయితే కేటీఆర్ ఖచ్చితంగా ఓడిపోతాడు సిరిసిల్లలో. హరీష్ కూడా అప్పుడు 60-70 వేలతో గెలుచుండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెడితే ఓడిపోతాడు 4-5 వేలతోటి, లేదా 2-3 వేలతోటి గెలవాలి. అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది వాళ్ళ నియోజకవర్గాల్లో.
గజ్వెల్ అయితే కేసీఆర్ డిపాజిట్ కూడా రాదు. ఇంత దారుణమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పుట్టాయి అన్నారు. అవి